అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే. ఈరోజు మార్నింగే లేచిపోయాము, 6:30 అలా అయిందనమాట. ఇదిగోండి గార్లికి పప్పు నానబోసుకున్నాము, అలాగే చట్నీలు కూడా చేసి పెట్టాను అనమాట. రెడీగా ఇప్పుడు ఆడబెట్టేసాను. అత్తయ్య గారు అన్నీ రెడీ చేసి ఇచ్చారనమాట. చట్నీలు అయితే అయిపోయాయి. కొంచెం హెడేక్గా ఉంది మార్నింగ్ లేవడం వల్ల. టీ అయితే పెట్టుకుని తాగుతున్నాము. సో ఈరోజు వ్లాగ్ చాలా బాగుంటుంది, చూస్తూ ఉండండి. సో నేను మా అత్తయ్య గారు మా మామయ్య గారు కలిసి మార్కెట్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎందుకంటే చుట్టాలు వస్తున్నారు కాబట్టి ఈరోజు ఎర్లీగా 6 కల్లా లేచిపోయాము. టిఫిన్ సెక్షన్ అది చేసుకుని 6:30 కల్లా మార్కెట్కి అయితే వెళ్ళామన్నమాట. ఇప్పటికొచ్చి మేము ఇంత త్వరగా ఎప్పుడూ వెళ్ళలేదు సండే టైంలో, అలాగే ఎప్పుడు ఇంత త్వరగా కూడా లేవలేదు. కాకపోతే మరి చుట్టాలు వస్తున్నారని చెప్పేసి ఈరోజు కొంచెం తొందరగా అయితే వెళ్ళామన్నమాట మార్కెట్కి. సో ఎప్పుడు తీసుకునే మార్కెట్ జాంపేట మార్కెట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా అంటే చాలా రష్గా ఉన్నారు, అంటే మార్నింగే వచ్చేస్తారనమాట జనాలందరూ. సో ఇంకా ఏం తీసుకోవాలని అలా చూస్తున్నాము. చేపలు అయితే ఫైనల్గా తీసుకున్నాము, 2 చేపలు తీసుకున్నాము. బేరం ఆడుతున్నారనమాట, 2 ఎంత ఇమ్మంటారు అది అని చెప్పి ఫైనల్గా 2 చేపలు అయితే కన్ఫర్మ్ చేసుకుని తీసేసుకున్నాము. తర్వాత ఇంకేం తీసుకున్నాము, 2 చేపలు అయితే 2 తీసుకున్నాము పెద్ద పెద్దవి. తర్వాత చేపలు చేయించేద్దామని చెప్పేసి చేపలు చేయించే ఆవిడ దగ్గరికి వెళ్ళి చేపలు అయితే చేయించుకుని మళ్ళీ బ్యాక్ అయిపోతున్నాము. మళ్ళీ వచ్చే దారిలో మరి చేపల పులుసు ఒకటి పెడతాము, మరి బిర్యానీ చేద్దామని చెప్పేసి కోడిని అయితే కొట్టిస్తున్నాను అనమాట. ఇక్కడైతే కోడిని కొట్టిస్తున్నారు, అక్కడ కోడిని కొట్టేసి అక్కడ కొట్టేసి ఎవరో చూడండి మధ్యలో పాయ చెప్తున్నారు, ఆయన ఎవరో నాకు తెలియదు యాక్చువల్గా. సో ఇదిగోండి కోడిని అయితే ఇక్కడ తీసుకుంటాము, పక్కన కొట్టించేస్తాము, చికెన్ కొట్టేస్తున్నాం అనమాట. సో ఫైనల్గా కోడి అండ్ చేపలు 2 తీసుకుని అయితే వచ్చేసాము. ఇదిగోండి ఇక్కడ నిమ్మకాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ తీసుకుని ఇంటికైతే వచ్చేసాము అనమాట. పుదీనా కరివేపాకు తెచ్చాం చికెన్. సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా అత్తయ్య గారు శుభ్రంగా చికెన్ని సాల్టు, పసుపు, నిమ్మకాయ వేసి కడుగుతున్నారనమాట. ఇది ఏంటంటే ఎక్కువ సార్లు కడిగితే దాంట్లో ఉన్న ఇది పోతుంది అది పోతుంది అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారండి. కాకపోతే చికెన్ నాన్ వెజ్ ఏదైనా సరే నీట్గా కడుక్కోవాలన్నమాట. దాని మీద ఉన్న అక్కడ కోడిని కొట్టించుకున్న దానిపైన పొర, తొక్కలు, స్కిన్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ నీట్గా చేసుకుని ఉప్పు, పసుపు వేసి నీట్గా నిమ్మకాయ కూడా వేసి కడుగుతాం మేమైతే. ఇగోండి చేప ముక్కలు కూడా అంతే నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకున్నాము. సో ఫ్రాన్స్ని అయితే నిమ్మకాయ, ఉప్పు, పసుపు ప్లస్ పెరుగుతో కూడా క్లీన్ చేసామన్నమాట. అలా చేయడం వల్ల డస్ట్ అంతా రిమూవ్ అయిపోయి బాగుంటుందని మా మావయ్య గారు చెప్పారు. సో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వీక్కి సరిపడగా ఆడేసి అయితే మిక్సీ పట్టేసి పక్కన పెట్టాను. ఈరోజు వాడేగా మిగతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తామన్నమాట. తర్వాత ఇంకా ఫ్రాన్స్ దమ్ బిర్యానీకి అయితే పెట్టేశారనమాట. మా అత్తయ్య గారు ఫ్రాన్స్ దమ్ బిర్యానీ చేస్తున్నారు. ఇంకా తర్వాత చూడాలన్నమాట, 1 by 1 అవుతున్నాయి, చేస్తున్నాం. రొయ్యల పలావ్. సో ఫ్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడడం, ఆనియన్స్ అవి కట్ చేసి ఇవ్వడం, తర్వాత రైస్ కడిగి పెట్టడం, ఇలాంటివన్నీ నేను కూడా అందించేస్తూ ఉంటాను అనమాట. సో ఇదిగోండి ఫైనల్గా ఫ్రాన్స్ బిర్యానీ అయితే అయిపోయింది. తర్వాత పక్కన వచ్చేసి ఏమవుతుంది, చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందో పక్క నుంచి. చేపల పులుసు అయితే మా మావయ్య గారు పెడుతున్నారు. నెల్లూరు చేపల పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది. మావయ్య గారు చాలా బాగా పెడతారు, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో తర్వాత ఇంకా ఫ్రాన్స్ రెడీ అయిపోయింది, బిర్యానీ, చేపల పులుసు అయిపోయింది. తర్వాత చికెన్ ఫ్రై కూడా రెడీ చేసేస్తున్నాం. సో వంటలన్నీ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి అనమాట. ఇంక వేడివేడిగా రైస్ ఒకటి పెట్టుకుని అయితే సరిపోతుంది. ఇక చేపల పులుసు ఉప్పు అయితే చూడమన్నారు, చాలా అంటే చాలా బాగుంది, అన్నీ సరిపోయినాయి అయితే చెప్పారు అనమాట. సో అత్తయ్య గారు ఫ్రాన్స్ బిర్యానీ చేసి అయితే వెళ్ళిపోయారు. ఇంకా మామయ్య గారు అయితే చేపల పులుసు అండ్ చికెన్ ఫ్రై చేస్తున్నారు. ఈ లోపల కూడా ఉండి ఎక్కడికక్కడ అన్నీ సర్దేసుకుని అన్నీ కూడా ఉండి అందిస్తూ ఉంటున్నాను అనమాట. సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది చికెన్ ఫ్రై కూడా. చికెన్ ఫ్రై అండ్ చేపల పులుసు కూడా పక్కన పెట్టేసాము. ఇంకా తర్వాత వేడివేడిగా రైస్ పెట్టేద్దామని చెప్పేసి ఇంక ముందైతే ఇవి చేసేసామన్నమాట. ఈ లోపల ఇంకా మా ఇష్క అయితే లేచిపోయింది, దానికి తినిపించి దానికి జళ్ళవి వేసి దాని పని అయితే చూడాలి.
నేనైతే జల్ల అయితే వేసాను అనమాట. చూడండి చక్కగా జల్ల వేస్తాను. ఇంకా మా అత్తయ్య గారు అయితే దానికి జావ పట్టిస్తున్నారు అనమాట. సో మళ్ళీ ఫైనల్గా కిచెన్లోకి వచ్చాను. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా ఫ్రై రెడీ అయిపోయింది అనమాట. సో ఇంకా చేపల పులుసు కూడా అయిపోయింది. చేపల పులుసు కూడా అయిపోయింది. ఇదిగోండి చేపల పులుసు కూడా అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ గారెలు కూడా అయితే వేసేసాం అనమాట. గారెలు కూడా రెడీ. ఇంకా వంట సెక్షన్ అంతా అయిపోయింది అనమాట. మొత్తం అంతా గదులన్నీ క్లీన్గా మొత్తం రూమ్స్ హాల్ అంతా నీట్గా తుడిచేసి నేను ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అనమాట. స్నానం చేసేసి ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాము. ఇంకా మా అత్తగారు అయితే వేడివేడిగా అన్నం అయితే వండేస్తున్నారు. ఇదిగోండి మహేష్క అయితే స్నానం చేయించి ఇలా రెడీ చేశాను. సరదాగా ఇంట్లోనే కదా అని పరికిని జాకెట్ వేసాను అనమాట. క్లైమేట్ కూల్గా ఉందని చెప్పేసి చుట్టాలు వస్తున్నారని చెప్పేసి మహేష్క చూడండి ఎంత బాగా రెడీ అయిందో. పరికిని వేసుకుంది. ఆ పరికిని మొన్నటి వరకు ఇంకా కిందకు వచ్చేది, ఇప్పుడు కొద్దిగా పైకి వెళ్ళింది అనమాట. అంటే కొద్దిగా హైట్ అయింది. ఇష్కా హాయ్ మమ్మీ అను. ఇదిగోండి మేమైతే స్నానం అది చేసి రెడీ అయిపోయాము. ఫుల్ వంట అయితే అయిపోయింది. ఇదిగోండి మా ఇష్క చూడండి ఎలా రెడీ అయిందో. బాగుందా క్యూట్గా? హాయ్ హాయ్ చెప్పు హాయ్. చుట్టాలు వచ్చేలోపు మొత్తం నీట్గా గది అది తుడిచేసి నీట్గా పెట్టామన్నమాట. ఇదిగోండి ఇదంతా కూడా వేసేసి రెడీగా పెట్టుకున్నాము. అలాగే ఇవన్నీ అన్నమాట. సో ఏమేమి స్పెషల్స్ చేశారో చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇదిగోండి ప్రాన్స్ బిర్యానీ చేసాము. ప్రాన్స్ బిర్యానీ తర్వాత గారెలు వేసాము. తర్వాత చికెన్ ఫ్రైలా చేసాం కొంచెం దగ్గరికి. నల్గా నెల్లు చేపల పులుసు, వేడివేడి అన్నం, పెరుగు చట్నీ. ఐటమ్స్ అన్నీ చూసారు కదా. బాయ్ బాయ్. సో మేమైతే ఇంకా టిఫిన్స్ చేసి 12 అలా అయిపోయింది. 12:30కి వస్తారని చెప్పేసి చుట్టాలు వెయిటింగ్ చేస్తున్నాము. మా చిన్న అయితే మేము వండిన బిర్యానీ ఎలా ఉందో కొద్దిగా టేస్ట్ అయితే చేస్తున్నారనమాట. చాలా బాగుందని చెప్పారు. ఇంకా మేమైతే ఎవరో భోజనాలు వచ్చిన తర్వాత చుట్టాలు వచ్చేస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. ఈ లోపల మా ఇష్కాకి అయితే తినిపించేస్తే దాని పని అయిపోతుంది కదా అని చెప్పేసి దానికైతే తినిపించేస్తున్నాం అనమాట. ఇప్పుడు టైం 12:30 అలా అయింది. చుట్టాలు ఇంకా కొద్ది లేట్ అవుతుందంట, అందుకని చెప్పేసి దీనికైతే తినిపించేస్తున్నాము. ఇంకా మేమైతే ఇంకా ఇప్పుడే కదా టిఫిన్ చేసాం 12:30 అలాగా, అందుకని చెప్పి చుట్టాలు వచ్చి వెళ్ళిన తర్వాత తిందామని చెప్పి మేమైతే ఇంకా తినలేదు. సో పాపకి పెట్టేస్తే దాని పని అయిపోతే మాకు సగం పైగా పని అయిపోయింది. హాయ్ చెప్పు. సో చూస్తూ ఉండండి. హాయ్. ఇంకా చూడు ఇష్క ఆమె తినేసింది, ఆడుకుంటుంది. ముద్దు పెట్టు. సో మేమైతే చుట్టాల కోసం వెయిట్ చేస్తున్నాము. టైము 3 o'clock అయిపోయింది. చుట్టాలు వచ్చేస్తున్నారు. పెట్టుకో. సో ఫైనల్గా చుట్టాలు అయితే వచ్చేసారనమాట. వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. 3 o'clock అలా అయిపోయిందనమాట. సో ఆషాఢం కావాళ్ళు అయితే తీసుకొచ్చేసారు. అవి కింద నుంచి మేమైతే పైకి అయితే తీసుకొచ్చాము. నేను మా హస్బెండు ఇంకా మేమందరం ఇంట్లోనే ఉన్నాము యాక్చువల్గా సండే కాబట్టి. సో ఇంకా ఆషాఢం కావాళ్ళు అయితే వచ్చేసాయి. తర్వాత ఇంకా చుట్టాలు అయితే ఇదిగోండి ఫైనల్గా 3 o'clock అయిపోయింది. పాపం వాళ్ళకి ఆకలేస్తుందేమో. ఇంకా వచ్చిన వెంటనే డ్రింక్ ఇచ్చేసి మా అత్తయ్య గారు అయితే భోజనం పెట్టేశారు. ఏంటి బయటే కూర్చోబెట్టామనుకుంటున్నారా? వియ్యంకులు గడప దాటకూడదు కదండి, అందుకని చెప్పి బయటే కూర్చున్నారనమాట. సో ఇదిగోండి ఆషాఢం కావాళ్ళు అయితే తెచ్చేసారనమాట. ఏమేమి తెచ్చారు ఈ వీడియో అంతా మీకు ఆల్రెడీ గోదావరిలో తెచ్చిన ఆషాఢం కావాలని చెప్పి వీడియో అయితే పెట్టాను. సో అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా చూడకపోతే చూసేయండి. సో వీడియో అయితే చాలా బాగుంటుంది. బట్ ఇందులో కూడా మెన్షన్ చేశాను, బట్ విడివిడిగా కాకుండా ఒకటే వీడియో అయితే పెట్టేశాను. సో చూసేయండి. సో ఇంకా చుట్టాలైతే భోజనం చేసి కొంతసేపు కూర్చుని అయితే ఇంకా స్టార్ట్ అయిపోయారనమాట. లేట్ అయిపోతుందని చెప్పేసి అప్పటికే చాలా లేట్గా వచ్చారు కదా, సరిగ్గా కూడా తినలేదు యాక్చువల్గా. సో ఇంకా మా మామయ్య గారు, మా అత్తయ్య గారు, మా చిన్న వెళ్ళి ఆటో వరకు వెళ్ళి వాళ్ళని సెండ్ ఆఫ్ ఇచ్చి అయితే వచ్చారనమాట. సో ఫైనల్గా ఆషాఢం కావాళ్ళు అయితే వచ్చేసారు.
చుట్టాలైతే వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు మేమైతే మధ్యాహ్నం లంచ్ చేయలేదు కాబట్టి చుట్టాలు వెళ్ళిన తర్వాత ఇంక అందరం ఒకే చోట తినేద్దామని అన్నీ హాల్లోకి అయితే తీసుకొచ్చేసాను. సో ఇక్కడ అందరం కూర్చుని మామయ్య గారు, అత్తయ్య గారు, నేను, మా చిన్న ఇక్కడ తినేస్తున్నాము. మా హస్బెండ్కి రూమ్లోకి పెట్టించాము. సో ఐటమ్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా కుదిరినాయి. బిర్యానీ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇంకా చికెన్ ఫ్రై, గారెలు అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. కంగారుగా ఏం చేయలేదు, సూపర్గా చాలా బాగా కుదిరినాయి అనమాట. సో ఇంకా ఫుడ్ సెక్షన్ అయిపోయిన తర్వాత కావళ్ళు ఏం తెచ్చారో చూసేయండి. ఆషాఢం కావళ్ళు వచ్చేసి అది కూడా ఉంచిన. సో ఆషాఢం కావళ్ళు అయితే తీసుకొచ్చారండి. ఇగోండి ఇవి అనమాట. తొక్కుడు లడ్డు, బూందీ, కజ్జికాయలు, అలాగే మజ్జిగ పునుకులు, అలాగే గులాబీ పూలు అనమాట. సో ఇంకా ఇవన్నీ కూడా ఈవినింగ్ అయ్యేసరికి ప్యాకింగ్ చేస్తున్నాం అనమాట. పంచాలి కాబట్టి కవర్లోని ఒక లడ్డు, ఒక కజ్జికాయ, ఒక గులాబీ, అలాగే బూందీ ఒక చిన్న కవర్లో ప్యాకింగ్ చేసి మొత్తం ఇదంతా ఒక కవర్లా అనమాట. తర్వాత మరి మజ్జిగ పునుకులు ఏంటంటే ఒక గ్లౌజ్ తొడిగేసుకుని దాంతో అంటే గరిటెతో అయితే స్పూన్ కానీ గరిటె కానీ పెడితే అది విరిగిపోతుంది కదా మజ్జిగ పునుకు. అందుకని చెప్పి గ్లౌజు తొడిగేసుకుని ఆ పెద్ద దాంట్లోంచి పట్టుకెళ్ళడానికి ఒక క్యాన్లో షిఫ్ట్ చేసుకుని పెట్టడానికి కూడా ఆ గ్లౌజ్తోనే ఇంకా ఒక్కొక్కటి పెట్టడానికి బాగుంటుందని అలా సెట్ చేసాము. ఇంకా ఇదిగోండి కవర్లో అయితే ఇలా పెట్టేస్తున్నాము. ఒక కవర్లో లడ్డు, ఒక గులాబీ పువ్వు, ఒక కజ్జికాయ, అలాగే చిన్న ప్యాకెట్లో కొద్ది కొద్ది బూందీ వేసి ఈ 4 ఐటమ్స్ ప్లస్ ఒక మజ్జిగ పునుకు ఈ ఒక్కొక్కరికి 5 ఐటమ్స్ చొప్పున అలాగే చూడండి ఎన్ని ప్యాకింగ్లు చేసామో. అగోండి అవన్నీ పొట్లాలు అన్ని పొట్లాలు కట్టేసుకుని ఒక పెద్ద సంచిలో ఆ పొట్లాలన్నీ ఆ కవర్లన్నీ ఒక పెద్ద సంచిలో అలాగే మజ్జిగ పునుకులు పట్టుకొని ఇలాగా ఒక్కొక్క వీధి పంచుకుంటూ వస్తున్నాం అనమాట. ఇదిగోండి ఫస్ట్ మా కింద వాళ్ళతో స్టార్ట్ చేశాను. సో అలా ఒక క్లిప్ అయితే షూట్ చేశాను అనమాట పంచేటప్పుడు మా కింద వాళ్ళకి. సో ఇలా పంచుకుంటూ 3 ట్రిప్పులు అయితే మా 3 వీధులు తిరిగేసరికి 3 ట్రిప్పులు వెళ్ళి వచ్చి అలా పంచుకున్నాం అనమాట. మొత్తం 3 వీధులు అయితే పంచేసాము. ఇంకా వచ్చేసరికి నాకైతే కాళ్ళు లాగేసి చాలా అంటే చాలా నీరసం వచ్చేసింది అనమాట. ఇంకా తర్వాత మా అత్తగారు పంచారు. పంచి ఇంటికి వచ్చేసరికి టైం అయింది. టైం వచ్చి 8 అయిపోయింది. ఇంకేం లేవు, ఖాళీ అయిపోతున్నాయి అన్నీ. తిన్నెండా ఉన్నాయి, పంచేసాం. కొన్ని ఉన్నాయి, ఇవి కొద్దిగా ఉన్నాయి. ఇంకా మా అత్తయ్యగారు అయితే మిగిలినవన్నీ కూడా బకెట్లో సర్దేస్తున్నారనమాట. ఇంకా మా అత్తయ్యగారు వెళ్ళి పంచుతాను, ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది కదా, రేపు మార్నింగ్ నేను పంచుతానని చెప్పేసి ఫైనల్గా ఎలా అయితే అన్నీ అయితే ఖాళీ చేస్తారు మా అత్తయ్యగారు. ఇంకా నేను ఇదిగోండి మజ్జిగ పునుకైతే తింటున్నాను. ఇంకా తర్వాత ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా ఏమి లేవు, అన్నీ ఖాళీ చేస్తారు టోటల్. సో ఆషాఢం కావడ వీడియో పెట్టిన తర్వాత చాలామంది కామెంట్స్ పెట్టారండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. చాలామంది గజ్జికాయ కాదు కజ్జికాయ, తర్వాత మరి గోదావరిలో మజాకా అని చాలా చాలా మంచి కామెంట్స్ పెట్టారు. అలాగే ఇవన్నీ ఏం చేస్తారు, తినేస్తారా అని కూడా కామెంట్స్ పెట్టారు. ఇవన్నీ తినమండి, చూసారా పంచేసాం మొత్తం కూడా. ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా మా అత్తగారు బకెట్లో సర్దేస్తున్నారు. ఈరోజు ఒక గజ్జికాయ తిన్నాము మేమంతే, కజ్జికాయ తిన్నాము. ఇంకా తర్వాత తిందామన్నా ఇప్పుడు నాకు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు తినాలనిపిస్తుంది, బట్ ఇంకొకటి తిందామన్నా కూడా ఇంట్లో లేదు. మొత్తం అన్నీ ఊడ్చేసి మరీ పంచేశారు మా అత్తయ్య గారు ఫైనల్గా. అవి ఏంటంటే అదొక అందం అన్నమాట. అది సార్ అనగా ఈ కావుళ్ళు అనగా మనం ఏదో తినేయడానికి కాదండి, అది నలుగురికి పంచి పెట్టుకోవడం, అది పంపడం అనేది అదొక సరదా అండ్ సంతోషం. ఎవరికి ఇన్ని పెట్టాలని కూడా రూల్ లేదు. మన స్తోమత కొద్దీ ఉన్నవాళ్ళు ఉన్నట్టు పెట్టుకుంటారు, లేని వాళ్ళు ఒక బిందె పెట్టుకుంటారు. అలాని అంటే సాంప్రదాయం, అదొక సంతోషం, అదొక ఆనందంగా, అదొక తృప్తిగా చేసుకోవాలి. కానీ అదేం చెయ్యాలనైతే రూల్ ఏం కాదండి. సో ఫైనల్గా మొత్తం అయితే పంచేసాము. ఇంకా మజ్జిగ పునుకులు అయితే కొన్ని ఉన్నాయి, అవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాము. ఇంకా మిగతా అయితే అన్నీ ఊడ్చేసి మరీ పంచేశారు మా అత్తయ్య గారు. ఇంకా తర్వాత నెక్స్ట్ డే తిందామన్నా మా ఇంట్లో లేవు. సో అన్నీ తినేస్తారా అని కామెంట్ పెట్టిన వాళ్ళకి ఇది చెప్తున్నాను. సో ఇంకా నైట్ అయితే అయిపోయింది. మళ్ళీ ఇంకా ఉదయం ఉన్నవే ఉన్నాయి, అవన్నీ కూడా ఇంకా మళ్ళీ ఏం వంట చేసుకోలేదు. ఉదయమే చాలా మిగిలిపోయినాయి. సో అవైతే మళ్ళీ ఇంకా నైట్ కూడా తినేసి ఇంకా ఖాళీ చేస్తాము ఫైనల్గా. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మొత్తం ఇల్లు ఎలా పడితే అలా ఉందన్నమాట. నీట్గా శుభ్రంగా తుడిచేసుకొని మాప్ పెట్టుకొని ఇవన్నీ గదులన్నీ నీట్గా తుడుచుకొని మాప్ పెట్టుకున్న తర్వాత ఇవన్నీ చూడండి, వంటగది ఎంత గలీజ్గా ఉందో. అదంతా నీట్గా సర్దుకొని చేసుకునేసరికి 12 అలా అయిపోయిందనమాట. ఈరోజు ఏంటో చాలా నీరసం, చాలా అనీజీగా అయితే అనిపించింది.
సో చూడండి ఇంకా పని అయితే అవుతూ ఉందన్నమాట. మా ఇష్క మాత్రం పడుకోవట్లేదు. ఫైనల్గా ఇదిగోండి గిన్నెలన్నీ తోమేశాను నీట్గా, ఫ్లోర్ కడిగేసి. తర్వాత ఈ గిన్నెలన్నీ తోమడానికి చాలా టైం పట్టిందనమాట. ఈరోజు కొన్ని ఎక్కువ ఉన్నాయి. అలాగే షింక్ చూసాను నీట్గా కడిగేసుకున్నాను. ఇలా మనం ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. వీక్లీ వన్స్ చేద్దాం, ఓన్లీ గిన్నెలు తోమేసి షింక్ కడకపోతే అలా మట్టి పట్టేసి ఈ వైట్గా ఉన్నది కాస్త కొంచెం కలర్ వేరే అయిపోతుంది. అప్పుడు తోమడం కష్టమవుతుంది. అలాగే స్టవ్ కూడా రోజు ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకుంటే కింద ఇది అండ్ ఇక్కడ ఆయిల్ అది పడుతుంది కాబట్టి ఈ ఫ్లోర్ కూడా చూసారా ఆయిల్ అది పడుతుంది కాబట్టి ఇక్కడ వంట చేస్తే యాక్చువల్లీ దీనికి డిస్టెన్స్ ఉండాలి. బట్ మాకు దగ్గరగా ఉంది కాబట్టి ఈ స్టవ్ కడిగినప్పుడే మొత్తం ఈ ఫ్లోర్ కూడా మొత్తం కడిగేస్తాను అనమాట, ఇక్కడి నుంచి చివరి వరకు. సో అందుకని చూసారా అసలు జిడ్డే లేదు. లేదంటే ఇక్కడ వంట చేస్తే ఇక్కడ మొత్తం ఈ పాటికి ఎంత పొడవు రావాలన్నమాట ఆయిల్ జిడ్డు. ఎంత 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 ఒత్తున కట్టాలి. సో ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం అయితే లేదనమాట. అండ్ ఇది కూడా సో ఇది అండ్ ఇలా ఇదంతా కడేసుకోవడం వల్ల మనకు నీట్గా ఉంటుంది. చూడడానికి కూడా చూసారా నీట్గా చక్కగా వచ్చి రేపు మార్నింగే ఆ గిన్నెలన్నీ స్టాండ్లో సర్దేసుకొని మళ్ళీ ఇడ్లీ పెట్టుకొని పాలు కాసుకొని చట్నీలు చేసుకొని యాజ్ యూజువల్ మళ్ళీ నార్మల్. సో ఇక్కడికి కిచెన్లో పని అయితే అయింది. సో అక్కడి నుంచి హాల్ దగ్గర నుంచి చివరి వరకు కూడా తుడుచుకుని రావాలి. తర్వాత మాప్ పెట్టుకోవాలన్నమాట. సో చూస్తూ ఉండండి. సో ఇంకా హాల్ ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం అంతా నీట్గా తుడుచుకుని అయితే వచ్చేసాను. చూడండి డైలీ మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు తుడిచినా ఇంట్లో ఎలా తుక్కు వస్తుందో కూడా తెలియదు, వచ్చేస్తూ ఉంటుంది. సో నీట్గా తుడిచేసుకున్నాం ఫస్ట్. తర్వాత మళ్ళీ నీట్గా మాప్ అయితే పెట్టేసుకుంటాం. మా మావయ్య గారు అయితే హెల్ప్ చేస్తారండి మాప్ పెట్టడంలో. హాల్ అయితే మా మావయ్య గారే పెట్టుకుంటారు. మిగతా ఈ డైనింగ్ హాల్ దగ్గర ప్లస్ కిచెన్ నేను పెడతానమాట. సో మావయ్య గారు హెల్ప్ చేస్తారు కాబట్టి కొద్దిగా ఈజీగానే అయిపోతుంది. ఇదిగోండి ఫైనల్గా మాప్ అయితే పెట్టేసుకున్నాము. నీట్గా ఉంటుంది అనమాట. లేదంటే మా ఇష్క ఆడుతూ ఉంటుంది కదా, ఏదో ఒకటి గత్తర్ చేస్తే ఏ రోజుకి ఆ రోజు డైలీ మాప్ అయితే పెట్టేసుకుంటాము. సో మా పని అంతా అయ్యేసరికి 12:30 అయిందనమాట. మా ఇష్క అయితే పడుకోవట్లేదు. ఇంత పని చేసి ఇప్పుడు పడుకుందామా అని ఉంటుంది, అది మాత్రం పడుకోదనమాట. సో వీడియో చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ ఆల్, లవ్ యూ.